ఇన్ని రోజులుగా నా కంటి మీద కునుకు లేకుండా చేసిన దాన్ని అంతకంత అనుభవించేలా చెయ్యకుండా నేను విడిచిపెట్టను. నేను ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నాను బావా. భగవంతుడా, ఎలా అని అనుకుంటున్న సమయంలో బానుని బావకి కనబడేలా చేసినావు. నేను అనుకున్నది చేయగలనన్న బలమైన నమ్మకాన్ని నాకిచ్చినావు. బావా, ఇప్పుడు గీమె పరిస్థితి ఏంది? ఎట్లుంది? పరిస్థితి పర్వాలేదు, కానీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేం. తల మీద బాగా దెబ్బ తగిలింది కాబట్టి టైం పట్టొచ్చు. టైం పట్టచ్చా? బాను, నువ్వు త్వరగా స్పృహలోకి వస్తేనే ప్రియ చేసిన ద్రోహం ఏందో తెలుస్తుంది. అప్పుడే నేను దాన్ని ఆట కట్టించగలను. అమ్మగారు, భోంచేద్దురుగాని రండి. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. నాకు ఆకలిగా లేదు మంగళ, నువ్వు వెళ్ళు. కావేరి, కావేరి. బోనమ్మా, బాను దొరికింది. కావేరి, ఏంటమ్మా నువ్వనేది? బాను దొరికిందా? ఎంత మంచి మాట చెప్పావమ్మా. కాకి జరిగింది చెప్పినప్పటినుంచి మనసులో లేదమ్మా. ఇప్పుడు అమ్మ ఎక్కడుందమ్మా? నిజమేంటో చెప్పిందా? లేదమ్మా, కానీ ఆ బాను మాత్రం మా ఇంట్లోనే ఉంది. కావేరి, నేను ఈ విషయాన్ని అసలు ఊహించలేకపోతున్నానమ్మా. బాను మీ ఇంట్లో ఉండడమేంటి? అదెలా కావేరి అసలు? ఆ ప్రియ బానుని చంపించడానికి ఇంత ప్లాన్ చేసింది అంటే బాను చెప్పే నిజం వల్ల ప్రియ ఎంత చిక్కుల్లో పడుతుందో, దాని బతుకు ఏమైపోతుందోనని భయపడింది. అది చేసిన పాపం ఎంత పెద్దదో ఇక్కడే అర్థమైపోతుంది. అవును బోనమ్మా, మా శివబావతో కూడా ఆ బాను మీ జీవితాన్ని ప్రియతో కలిసే నాశనం చేశాను అని చెప్పిందంట. మన రెండు కుటుంబాలకు ప్రియ చేసిన ద్రోహానికి దానంత చూడకుండా విడిచిపెట్టను. అమ్మా కావేరి, ఈ విషయం గురించి మనమే ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఆ ప్రియ కూడా ఎంత ఆలోచిస్తూ ఉండాలి. మరి ఆ రౌడీలు భాను చనిపోలేదని ఆ ప్రియతో చెప్పేసి ఉంటే అదేమన్నా ఊరుకుంటుందా? అవునమ్మా కావేరి, ప్రియ ఇప్పటికే బాను గురించి వెతకడం మొదలు పెట్టేసుంటుంది. మనం భాను విషయంలో జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రియ ఆలోచనని దానికి దగ్గరగా ఉండి తెలుసుకుంటే తప్ప అది ఏం చేయబోతుందో పసిగట్టలేం. ఓవైపు ఎల్లుండి పొద్దున్నే మనం శివపురం బయలుదేరాలి. సంక్రాంతి రోజే మూర్తిగారి ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నాం. అక్కడికి ప్రియ కూడా వస్తుంది. కానీ సమస్యల్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ బావ నిన్ను ఊరికి పంపిస్తాడో లేదో తెలీదు. నువ్వు ప్రియ పక్కన లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతుంది కావేరి. ఆలోచించమ్మా. ప్రియ ఆలోచనల్ని మనం పసిగట్టాలంటే నువ్వు తప్పక ప్రియ పక్కనే ఉండాలి. మీరు చెప్పేదే నేను ఆలోచిస్తున్నాను బోనమ్మా. మీకు మాటిచ్చినట్టు ఈ సంక్రాంతి పండగలోపు ప్రియని బయటికి నూకాలంటే గది చిన్న ముచ్చట కాదు. అట్లని నేను అడుగు వెనక్కి వేయలేను. మరెలా అమ్మా? చెప్తా బోనమ్మా, మీరు నేను చెప్పినట్టు చేయండి. ఏంటమ్మాది? అలాగేనమ్మా, తప్పకుండా. ఈ ప్లాన్ గాని వర్కౌట్ అయిందంటే నువ్వు మాతో పాటు సంక్రాంతికి శివపురం వస్తావు.
ఆ ప్రియాంతో మనం తేల్చేస్తాం. ఉంటానమ్మా. అమ్మయ్యా. ప్రియా, సంక్రాంతికి బోనమ్మ అర్జున్ బాబే కాదు, నిన్ను ఎవ్వరి జీవితాల్లోనూ లేకుండా చేస్తా. ఎస్ఐని కొనేసి మా బావని టార్గెట్ చేశావు కదూ, నీ చేత మా బావ కేసును కూడా క్లోజ్ చేయిస్తాను. సందీప్ చెప్పింది గుర్తుంది కదా, భాను గురించి లోపల ఎవ్వరికి ఏ డౌటు రాకూడదు. నేను మాట్లాడిన దానికి నువ్వు వంత పాడాలి. వంతే కదా మేడం, మీకు ఎలా కావాలంటే అలా పాడతాను. కానీ బానుని సైడ్ చేసినట్టు నన్నేం సైడ్ చేయరుగా. సందీప్, అది నాకు ప్రమాదం. తప్పించాను. నీతో ప్రమాదం నాకు ఉండదని అనుకుంటున్నాను. సో నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. నీకు ఈవెంట్కి ఇస్తానన్న దానికన్నా డబుల్ పేమెంట్ నేనిస్తాను. దాన్ని ఎంజాయ్ చేయి. మీరు సూపర్ మేడం. ఇంక చూసుకోండి. పద. పదండి మేడం. బావా, రా ప్రియా, టైంకి వచ్చావు. ఆ గ్రీన్ ట్రీ ప్రాజెక్ట్ గురించి నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అండ్ రేపు మూర్తి గారి ప్రాజెక్ట్ గురించి మనం శివపురం కూడా బయలుదేరాలి కదా. ఈ రోజే ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తే చాలా బెటర్. యా ష్యూర్ బావా. బావా, ఇతను సందీప్. మన మ్యారేజ్ ఈవెంట్ని ఇతనే సూపర్వైజింగ్ చేస్తాడు. అదేంటి ప్రియా, మనం అడ్వాన్స్ ఇచ్చింది మీ ఫ్రెండ్ బానుకి కదా. అవును బావా, కానీ వీళ్ళంతా ఒకే టీము. సందీప్ భాను పార్ట్నర్స్. యాక్చువల్లీ తను కొంచెం బిజీగా ఉంది. ప్రియా, బాను బిజీగా ఉంటుంది కాబట్టే కదా అర్జున్ 10 lakhs అడ్వాన్స్గా ఇచ్చి హోల్డ్ చేశాడు. మళ్ళీ ఇదేంటి? కరెక్టే అత్తయ్య, కానీ కానీ ఏంటి ప్రియా? కానీ నువ్వు బానుని ఏరి కోరి సెలెక్ట్ చేసింది తన మేనేజ్మెంట్ బావుంటుంది, అనుకున్నది అనుకున్నట్టే ప్లాన్ చేస్తుందనే కదా. ఇప్పుడిలా పార్ట్నర్సు పనోళ్ళంటూ తూతు మంత్రంగా పని కానిచ్చేస్తుందా ఏంటి? పెళ్లిలో ఏ లోటు కలక్కుండా గ్రాండ్గా పద్ధతి ప్రకారం అన్నీ జరగాలనే కదా ఈ శుభకార్యాన్ని ఈవెంట్ ప్లానర్స్ కప్పజెప్పింది.